నమస్తే, వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్. ప్రపంచంలో ఈ దేశం ఎంత పవిత్రమైనదంటే జిల్లా పరిషత్ బాలూరు ఉన్నత పాఠశాల చీపురుపల్లి ప్రధానోపాధ్యాయుల వారి మాటలలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే షేర్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహానుభావులకి మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. మహాత్మా గాంధీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్, వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, రాజగురు, సుఖవీర్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, అలాగే టంగుటూరు ప్రకాశం పంతులు, ఇంకా ఎంతోమంది వాళ్ళ తాలూకా జీవితాలని, వాళ్ళ తాలూకా ప్రాణాలని త్యాగం చేసి ఈ భరతమాత దాస్య శృంఖలాలని విడదీసి ఈనాడు ఈ స్వేచ్ఛా వాయువును పీల్చుకోవడానికి మనందరికీ ఒక సుఖవంతమైన జీవితాన్ని పొందడానికి మంచి అవకాశం కల్పించారు. ఈ భారతదేశం ఎంతో అద్భుతమైనటువంటి దేశం. అందుకే ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్ అలెగ్జాండర్తో ఏమంటాడంటే, అలెగ్జాండర్ వాళ్ళ గురువుతో చెప్తాడు, నేను యుద్ధానికి వెళ్తున్నాను, దేశాలని జయించి ప్రపంచాన్ని జయించి తిరిగి వస్తాను గురువర్య అనేసి గురువు అరిస్టాటిల్ దగ్గర ఆశీర్వచనాలు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు అరిస్టాటిల్ ఏమంటాడంటే, నువ్వు ఏ దేశం మీదైనా దండయాత్ర చేయు, భారతదేశం మీద దండయాత్ర చేయకు అని తన యొక్క గురువు హితోపదేశం చేస్తాడు. అయినా ఆ తర్వాత మరి అలెగ్జాండర్ ఆ గురువు మాటను కూడా మరి ప్రక్కన పెట్టి భారతదేశానికి దండయాత్రకు వస్తాడు. వచ్చేసాక ఆ తర్వాత అంత చాలామంది తెలిసినటువంటి స్టోరీ. అప్పుడు గురువు గారికి కబురు పెడతారు, నేను భారతదేశంలో ఉన్నాను అనేసి. అయితే అరిస్టాటిల్ అయితే నా శిష్యుడు నా మాట వినలేదు అని. సరే అయితే భారతదేశం ఒక పవిత్ర భూమి, అక్కడ ఒక 5 వస్తువులు తీసుకురా అనేసి చెప్తాడు. ఆ 5 ఏంటంటే ఆ భారతదేశం తాలూకు మట్టి. ఎందుకంటే పితృవాక్య పరిపాలకుడు రాజ్య ప్రజల్ని ధర్మం 4 పాదాల వైపు నడిపించి ప్రజల్ని సస్యశ్యామలంగా పరిపాలించిన వీరాది వీరుడు రామచంద్రుడు పుట్టినటువంటి నేల. అలాగే జీవిత సత్యాలను బోధించి మన తాలూకు ధర్మాన్ని గుర్తు చేసి మానవ మనుగడకి ఒక దారి చూపించినటువంటి అవతార పురుషుడు శ్రీకృష్ణుడు పుట్టినటువంటి నేల. ఒక సత్యం కోసం ఆలు బిడ్డలను సైతము విగ్రహించి రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలివేసినటువంటి హరిశ్చంద్ర మహారాజు పుట్టినటువంటి నేల. ఒక డ్యాగను రక్షించడం కోసం తన శరీరంలో మాంసాన్ని పోషించినటువంటి శివి చక్రవర్తి పుట్టినటువంటి నేల. అటువంటి ఆ నేల తాలూకు మట్టిని తీసుకురా అనేసి చెప్తాడు. నెంబర్ 2, అక్కడ భాగవతాన్ని తీసుకురమ్మంటాడు. ఎందుకంటే భక్తి రసాన్ని అమృత ధారలుగా కురిపించినటువంటి బమ్మెర పోతన ఎంతో అద్భుతంగా ఒక అమృత వర్షమే అది. అటువంటి భాగవతాన్ని తీసుకురమ్మంటాడు. అలాగే 3వది భగవద్గీత. భగవద్గీత మానవ జీవితానికి ఒక మార్గదర్శకం. కర్మ సిద్ధాంతానికి మరి మహానుభావుడు శ్రీకృష్ణుడు ఉద్భవించినటువంటి చెప్పినటువంటి ఆ భగవద్గీతను తీసుకురమ్మంటాడు.
ఇంకోటి, ఎప్పటికీ కూడా మలినమైనటువంటి గంగా జలాన్ని తీసుకురమ్మంటారు. 4. 5వది ఏమంటాడంటే భారతదేశంలో ఒక గురువుని తీసుకురమ్మంటాడు. ఎందుకంటే ఇది కురు పాండవులకి విద్యనిచ్చినటువంటి మహానుభావుడు ద్రోణాచార్యుడు, అలాగే సాక్షాత్తు శ్రీకృష్ణుడికి విద్యాబోధ నేర్పించినటువంటి సాందీప మహాముని, శ్రీరామచంద్రుడికి విద్య నేర్పినటువంటి వశిష్ఠ మహర్షి, ఇటువంటి గొప్ప గురువులు ఉద్భవించేటటువంటి ఇంత చక్కటి ఉపన్యాసం వినిపించినటువంటి ప్రధానోపాధ్యాయులు శ్రీ కె చంద్రశేఖర్ కుమార్ గారికి, అలాగే ఈ వీడియోను వీక్షించిన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో కొత్త అంశంతో మీ ముందుకు రాబోతూ సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు.